హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ జోష్న దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఇంతవరకు ఒక లెక్క ఇక్కడ నుండి ఒక లెక్క జోష్న ఇక్కడ నుండి నువ్వు ఏం చేసుకుంటున్నా, ఏది ఆటలు ఆడుకున్నా అవి కుదరవు, అవి కాలానికి అనుగుణంగా నేను నటిస్తాను, నేను ఎదుగుతాను, అది నువ్వు కల్లారా చూద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న చాలా కోపంగా కార్తీక్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం ఎన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, అమ్మ లాంటి అత్తమ్మ నీ దగ్గర ఉంది కాబట్టి ఊరుకున్నాను. ఇక నుండి నా జోలికి కానీ, నా కూతురు జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ నువ్వు వస్తే నీకే అర్థమవుతుంది రాను రాను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం గుర్తుపెట్టు, ఇక నేను ఎలా ఎదుగుతానో, నేను ఎలా దించుతానో అది కూడా చూద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం నువ్వు ఎక్కడి నుండి ఏదో కానీ చేసావే, నా జోలికి వచ్చావో ఏం చేస్తానో నాకే తెలియదు, అది గుర్తుపెట్టుకో మర్యాదగా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అక్కడున్న కార్తీక్ని చూసి, ఈ బావ నీకు ఆపరేషన్కి డబ్బులు ఇచ్చిన ఎవరో నాకు కాస్త చెప్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చెప్తాను, ఎందుకు చెప్పను అని చెప్పేసి ఆ డబ్బులు కట్టింది ఎవరో తెలుసా, కార్తీకే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అంతలా షాక్ అయిపోయి చూస్తున్నావు, కావాలి అని అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో చూడు ఎవరి పేరు ఉందో, కార్తీక్ అనే రాసిపెట్టి ఉంటుంది. ఆ ఆపరేషన్ డబ్బులు కట్టింది నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ